పరిశుద్ధుడా నాన్న సర్వ సృష్టికర్తలకి ప్రభా ఇక్కడితో నాకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి మమ్మల్ని ప్రభా నన్ను కాపాడుతూ భద్రపరుస్తున్న తండ్రి మనదినం పోషిస్తూ నడిపిస్తున్న దేవుడు ప్రభావానికి వెళ్ళాలి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవా జ్ఞాపకం చేసుకుని ప్రభావ కనికరించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి సర్వశ్రీ పరిచర్య దేవా జ్ఞాపకం చేసుకుని రామలసిన తండ్రి నాన్న తండ్రి దేవా నాన్న వారు జరిగే సర్వశ్రీ పరిచర్య జ్ఞాపకం చేసుకుని ప్రభావం చూపించింది తండ్రి జరిగే పరిచర్య కూడా మీరు తోడుగొట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి వచ్చిన కూడా మనల్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం బబ్లు బిటు బైక్లే దేవానికి ఎంతో స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి సహాయం పాటల ద్వారా స్థితించి కనపరచడానికి ప్రభావ సహాయం చెల్లించిన పిల్లల యొక్క స్థితుల మూలముగా నేను దుర్గాన్ని స్థాపిస్తానని సెలవించిన దేవుడు ప్రభావ దుర్గాన్ని స్థాపించే దేవుడు కనుక ప్రభావానికి ఎంతో స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి జ్ఞాపకం చేసుకుని ప్రభావ కనికరించమని సరిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయండి పాటల్లోనూ ప్రభావ కథలోనూ మీరు మాట్లాడండి ప్రభావ అల్లరి చేయకుండా సన్నిధిలో భయంతో భక్తులు కూర్చోడానికి ప్రభావం చూపించండి ఇంకా ఎవరైతే రాలేదో దేవాన్ని జ్ఞాపకం చేసుకొని దేవ కనికరించమని సహాయం చేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం రావాల్సిందిగా నడిపించండి ప్రభావ ఈ సమయం ఎంత దీవెనకరంగా చేయండి చిన్నపిల్లల కష్టల మూలముగా నేను దుర్గాన్ని స్థాపిస్తాను సరించండి ప్రభావ జ్ఞాపకం చేసుకుంటుంది కనికరించండి పిల్లలను ప్రభావం దర్శించండి రక్షించండి వాళ్ళకి అలా కార్యం జరిగించండి ప్రభావం తీసుకురమని ఎంతో నాచేస్తూ పాడే పాటలు సహాయపడమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి అలా చేస్తాను దేని వెనక పడే అనుకోవద్దు దగ్గర దగ్గర కూర్చోవద్దు అదే బైబుల్ ఎవడికిరా కూర్చో కూర్చోరా కూర్చోరా ఏ కూర్చో వెనక్కి అది ఎవరిదిరా అది ఎవరిది ఎవరిది డైరీ కూర్చో డైరీ కూర్చో డైరీ కూర్చో వాడు వాడు మనిషి మీరు ముగ్గురు కూర్చో మీరు ముగ్గురు ఉండాలి పడుతుందా తిరిగితే పడుతుందా మీ చేతులు ఎక్కడ ఉండాలా అందరూ చేతులు ఉన్నాయా బిటు నలుగురి ఏం చేస్తుంది ఆడ గిలాసాలు గిలాసాలు ఏమేమి చేస్తుంది ఏం చేస్తుంది బిటు ఏం చేస్తున్నాడు ఆంటీని అడగదు కదా రాజుల రాజా వేసి పాట పాట వారు కూడా పాడారు కదా చేతులు కట్టి పడందరు Bye.
పాట పాడ దేవా దేవా వేడా వేడా అరచి ప్రాణ విడిదు తిరిగి జీవితుడై పరమునకే సింహాసనాసీనుడై నేను ఒకటి పాడుతుంది మీరు వెనక చూడడం ముందుకు చూడడం కదా అంతే కదా మరి రాజుల రాజా యేసు ప్రభువుల ప్రభువా పశువులతో శిశువుగా నైతిక ముక్తిదాతా యేసువా పాట పాడడం సరేనా పాడు పాట పాడడం సరేనా ఈ పాట పాడడం రాజుల రాజా యేసు
క్షమాపణ పొందు ఈ దినమే నూతన జీవమొసగు. పాప క్షమాపణ పొందు ఈ దినమే నూతన జీవమొసగు. నీదు హృదయములో నివసింపవచ్చు సృష్టికర్త యేసుడే. నీదు హృదయములో నివసింపవచ్చు సృష్టికర్త యేసుడే. నీతిమంతులకు రాజుగా తానే నిన్ను కొనుక్కోవచ్చును. నీ జీవమునకు రాజుగా తానే నిన్ను కొనుక్కోవచ్చును. రాజుల రాజా యేసు యేసయ్యే నా స్నేహితుడు. యేసయ్యే నా సన్నిహితుడు. యేసయ్యే నా స్నేహితుడు. యేసయ్యే నా సన్నిహితుడు. ఏయ్, నీకు పడుతుంది అర్థమైందా? నన్ను ప్రేమించన్ ఆయనే నన్ను రక్షించన్. బాలమ్మ లేని చిన్న పాడడం సరేనా? బాలమ్మ లేని చిన్న పాడడం. ఒక పాట పాడండి సార్. ఎంతమంది వచ్చి చూడండి. No.
మీరు చేతులు కట్టుకోండి, చేతులు కట్టు భక్తితో ఎందుకు అంత గట్టిగా ఇస్తున్నారు? ఎందుకు అరుస్తున్నారు అంత గట్టిగా? చేతులు పెట్టుకోవాలి, అందరూ చేతులు పెట్టుకోవాలి, అందరూ చేతులు కట్టు మాట్లాడుకుంటానే ఉంటారు. మీ తమ్ముడు లేదా? యశ్వంత్ మీ తమ్ముడు లేదా? అందరూ చేతులు పెట్టుకోండి, అందరూ ఇప్పుడు చేతులు కట్టుకోండి, చేతులు కట్టుకోండి, అందరూ చేతులు కట్టుకోవాలి. ఇక్కడ చూడాలి, చేతులు కట్టుకుంటాము మాట్లాడక ఉంటాము, భక్తితో కూర్చుంటాం యేసునే సంధింపాం, భక్తితో కూర్చుంటాం యేసునే సంధింపాం. అందరూ చేతులు కట్టుకోవాలి, కూర్చోవాలి. ఏం చేయాలా? వచ్చేవాళ్ళు పోయాలని చూడాలి కదా, ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు కదా, అదేనా మన పని? ఎందుకు వచ్చినా మనం? ఎందుకు వచ్చినా చెప్పాలి. ఎందుకు వచ్చినా కదా? మనం పాటలు నేర్చుకోవాలా? ఇక్కడ చూడాలి మీరు, మనం పాటలు నేర్చుకోవాలా, ఇంకా కథ వినాలా, కథల వాక్యం నేర్చుకోవాలా. అర్థమేనా మీకు? నేను కథ ఏదైతే చెప్తానో అది మళ్ళీ అడుగుతాను లాస్ట్లో. ఇక్కడ వినాలి మీరు, నేను కథ ఏదైతే చెప్తానో లాస్ట్లో నేను ఎవరిని నిలబెట్టి అడుగుతానో వాళ్ళు చెప్పాలి. అర్థమైందా మీకు? ఏమని చెప్పండి, ఏంటి అడుగుతాను చెప్పాలి. నేను ఎవరిని అడుగుతానో వాళ్ళు నిల్చొని చెప్పాలి. అర్థమైందా? మీరేం చేయాలి? ఆంటీ ఏం చెప్తుంది అని వినాలి, సరేనా? వినలేదనుకోండి, వినలేదనుకోండి మీరు కథ మీకు కాదు, అర్థం కాదు కదా మీకు. నాకు
మనం ఎవరి గురించి వింటున్నాం చెప్పండి? ఎవరు? ఎక్కడుంటది ఆమె? ఆఫ్రికాలో ఉంటది కదా. ఏం పేరు ఆమె పేరు? ఏమైంది? పోయిన వారం ఏం విన్నాము హెరోయిన్ గురించి? మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్లారు ఆమెని? అక్కడి నుంచి చూద్దాం, సరేనా? వైద్యుడి దగ్గరికి. మీరందరూ చేతులు కట్టుకోవాలి. మీరు ఎవరు అల్లరి చేసినా మీకు చాక్లెట్ బిస్కెట్. మీరందరూ మంచి పిల్లలు కదా, మంచి వాళ్ళ కదా. మంచి పిల్లలు అయితే ఏం చేస్తారు? ఆంటీ ఒక్కసారి చెప్తే ఏం చేస్తారు? వింటారు కదా, అవునా కదా? మంచి పిల్లలు అయితే ఒక్కసారి చెప్పంగానే అయిపోయిన దాకా అందరు సైలెంట్గా ఉండాలి. కూర్చోండి, సైలెంట్గా కూర్చోండి, అందరు చేతులు కట్టుకోండి. హీరోయికి బాగలేకపోతే ఎక్కడికి వెళ్ళారు? వైద్యుడి దగ్గరికి వెళ్ళారు కదా. ఏమేమి తీసుకెళ్లారు వైద్యుడి దగ్గరికి అంటే? 2 కోళ్ళని తీసుకెళ్ళారు. ఒక కోడి ఇలా మీరేం మాట్లాడదు. 2 కోళ్ళని తీసుకెళ్లారు. ఒకదానికైతే, ఒక కోడికైతే కళ్ళు కనిపించవు. ఇంకా ఒక కోడి అది పెద్ద ఏసున్న కోడి అనమాట. ఆ గుడ్లు కూడా తీసుకెళ్లారు. అవి ఎప్పుడు అంటే అవి పాతవి అనమాట. అంటే అవి గుడ్లు పెట్టి చాలా రోజులు. అవి ఎవరి దగ్గరికి తీసుకెళ్లారు అంటే వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లారు. అప్పుడు ఏమి ఇచ్చేవాళ్ళు అంటే డబ్బు ఇచ్చేవాళ్ళు కాదు. ఏమి ఇస్తారంటే జంతువులని ఇచ్చేవాళ్ళు. అర్థమైందా మీకు? ఇప్పుడులాగా డాక్టర్ల దగ్గరికి కాదు, అప్పుడు వాళ్ళు వెళ్ళే దేవుడి దగ్గరికి అంటే ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళేవాళ్ళు. సరేనా? ఇక్కడ చూడాలి. అయితే వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమున్నాయి చూసాం కదా మనము. కుండలు ఏమున్నాయంటే కుండలు ఉన్నాయి, డోలక్కులు ఉన్నాయి, అవి ఇవి రాళ్ళు ఉన్నాయి, ఇంకా ఎముకలు అయి. అది చూడంగానే ఇక్కడ వినాలి. హీరోయికి ఏమొచ్చింది? భయం వచ్చింది. అమ్మో ఏంది ఇట్లా ఉంది అని చెప్పేసి భయపడింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన వచ్చాడు. ఎవరు? వైద్యుడు. ఇక్కడ చూడండి, ఎవరు వచ్చారు? ఇక్కడ కనపడుతుందా? కనపడుతుందా? ఎవరు ఎక్కడికి వచ్చారు? వైద్యుడి దగ్గరికి వచ్చారు. వైద్యుడి దగ్గరికి రాగానే ఆ వైద్యుడు ఎలాగున్నాడు చూడండి. ఆయన వస్త్రాలు వేసుకున్నాడు, మనలాగా వేసుకోలేదు కదా. ఏం వేసుకున్నాడంటే సింహాల చర్మం ఉంటుంది కదా, దాన్ని వేసుకున్నాడు. ఆ మూతికి ఎర్రని రంగు వేసాడు. ఇంకేం చేశాడు? కొమ్ముల్లాగా పెట్టుకున్నాడు, కర్ర పట్టుకున్నాడు. ఈయన పెద్ద ఏజ్, ఆయన పెద్ద వయసు అన్నమాట. ఆయన బయటికి వచ్చేలోపు ఇక్కడ హీరోయి ఏం చేస్తుందంటే ఆయన చూడంగానే భయం వేసింది. ఇక్కడ చూడాలా చిన్నారి, ఆయన చూడంగానే ఆ అమ్మాయికి భయం వేసింది. భయం వేసి ఏం చేస్తుందంటే ఇక్కడ చెట్టు ఉంటే ఇక్కడ ఆ అమ్మాయి ఆయన చూడంగానే ఏం చేస్తుందంటే భయం వేసి ఇక్కడ చెట్టు ఉంటే చెట్టు దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంది. ఏం చేస్తుంది? ఏడుస్తూ ఉంది. ఆయన నన్ను ఏం చేస్తాడో అని భయపడి ఏడుస్తూ ఉంది. వాళ్ళమ్మ చూసేలోపు హీరో ఎక్కడుందంటే ఆ చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ ఉంది. అమ్మాయి ఎక్కడ అని ఆ వైద్యుడు అడేలోపు ఆయన చూడంగానే అమ్మాయికి భయం వేసింది, ఏడుస్తూ కూర్చుంది. అప్పుడు ఎవరు వచ్చారంటే వాళ్ళమ్మ వచ్చి ఆ అమ్మాయిని ఆయన అడుగుతున్నాడు, మీరు నా కోసము ఏం తెచ్చారు లేదా గిఫ్ట్లు ఏం తెచ్చారు అంటే వైద్యులు చేయాలంటే ఏమైనా జంతువుని తీసుకొని రావాలి. అప్పుడు వాళ్ళు చెప్పారు, ఏమని చెప్పారంటే మేము 2 కోళ్ళని తీసుకొచ్చాము, గుడ్లను తెచ్చామంటే ఆయన చూశాడు, తీసుకురండి అని చెప్పాడు. అనగానే వాళ్ళు ఏం చేశారంటే అవి తీసుకొని వచ్చారు. ఒక కోడికి ఏం కనపడవు? 2 కళ్ళు కనపడవు. ఇదేంటి, నేను కళ్ళు కనపడవు కదా, ఇది తినడానికి మాత్రమే పనిచేస్తుంది అంటాడు. ఇంకా ఏమంటాడంటే ఇంకో కోడి ఏమైందంట, పెద్ద ఏసున్న కోడి అనమాట, చాలా రోజుల నుంచి ఉన్న కోడి. గుడ్లేంటి ఇవి తెచ్చారు అసలుకి, నేను వీటికి నేనేం చేయనంటే వైద్యము చేయను అంటాడు. ఏమంటాడు? ఇవి తీసుకొని నేను వైద్యము చేయను, మీరేం చేయాలంటే 2 మేక పిల్లలు తీసుకొని రావాలా, ఇంకా
2 గొర్రె పిల్లల్ని తీసుకొని రావాలా, మంచి తీసుకొని రావాలా అంటాడు. అనగానే వాళ్ళ నాన్న ఏమంటాడంటే, అయ్యా మేము ఇంటికి వెళ్ళి రావడానికి చాలా దూరం నుంచి వచ్చాము, నువ్వు వైద్యం చేయలేదు అనుకో అమ్మాయి ఏమైపోతుంది, చనిపోతుంది, మా అమ్మాయి చనిపోవద్దు, మీరు ఎలాగైనా వైద్యం చేయండి, మేము ఇంటికి వెళ్ళి తీసుకొని వస్తాము అని చెప్తాడు. ఎవరు? వాళ్ళ నాన్న చెప్తాడు. అనగానే సరే అంటాడు. సరే అని అప్పుడు ఏం చెప్తాడంటే, ఆయనకు ఒక గుడిసె ఉంటుంది. ఆయన గుడిసె చూడండి పిల్లలు, ఇక్కడ చూడండి ఏముంది, ఆయన గుడిసెలో ఉంటాడనమాట. ఆ గుడిసెలోకి ఆ అమ్మాయిని పిలుస్తాడు. అమ్మాయిని లోపలికి తీసుకొని రండి అని చెప్తాడు. ఆ గుడిసెలో ఎలా ఉంటుంది, మళ్ళా లైట్లు అవన్నీ ఉండవు, అంత చీకటి అనమాట. ఆ లోపల అంతా చీకటి. దాన్ని లోపల నుంచి ఇంకొంచెం బయటికి వెళ్తే అక్కడ చిన్న మంట మండుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి కదా, చిన్నగా మంట వేసి ఆ మంట అదే ఆ వెలుతురు ఒకటే, అక్కడ ఏమీ ఉండదన్నమాట. ఆ అమ్మాయి ఆ లోపల పోగానే హీరోయిన్కి ఏమేస్తుందంటే భయపడుతూ ఉంటుంది అనమాట. భయపడుతూ ఉంటే ఆ లోపలికి వెళ్ళగానే ఏముండే చెప్పండి, జంతువులు, ఎముకలు అన్నీ ఇంట్లో అంతా తగిలించడం. అవి చూసి అమ్మాయికి భయం వేస్తుంది. అమ్మాయికి భయం వేసి వణుకుతూ ఉంటుంది అనమాట. అవి చూడగానే భయం వస్తుంది కదా మనకు కూడా. అలాంటివి చూస్తే భయం వస్తుంది కదా. మన తల ఉన్నింది అనుకోండి, ఎముక అది అంత అయిపోయి ఎముక దగ్గర మనం చూసామనుకో భయపడమా భయపడిపోతాం కదా. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే అవన్నీ చూసి భయపడతా వణుకుతూ ఉంటాడు. ఇంకేం చేస్తాడంటే ఆయన అమ్మాయి చుట్టూ తిరుగుతా, ఎక్కడ చూడాలి మీరు, అమ్మాయి చుట్టూ తిరుగుతా ఏదేదో మాట్లాడుతూ ఉంటాడనమాట. ఏదేదో మంత్రం చెప్తా ఉంటాడు. అమ్మాయికి భయం వేస్తూ ఉంటుంది, వణుకుతూ ఉంటుంది. అమ్మాయికి బాగలేదు కదా, చేయి బాగలేదు, జ్వరం కూడా వస్తుంది. అది చూడంగానే ఇంకా భయం వేస్తుంది. ఇక్కడ చూడాలా. అంతలోకి ఏమైందంటే అక్కడ ఒక కత్తి ఉంటుంది, చూసారు ఇక్కడ కనపడుతుందా? ఆ కత్తి తీసుకొని వచ్చి ఆ అమ్మాయికి తల్ల అంతా అక్కడక్కడ అన్నీ ఏం చేస్తాడు కత్తితో. చూడండి కనపడుతుందా మీకు? ఇక్కడ అమ్మాయికి తల్ల కనపడుతుందా? అన్నీ ఘాట్లు తలంతా పెడతారు. అది నొప్పేస్తుంది కదా, కత్తితో గుచ్చితే నొప్పేస్తుంది కదా. ఒక దగ్గర గుచ్చితేనే నొప్పేస్తుంది. ఆ అమ్మాయికి తల అంతా అక్కడక్కడ అన్నీ పెడతా ఉంటాడు అనమాట. ఇంకేం చేస్తున్నాడు చూడండి ఇక్కడ. ఎవరు? నువ్వు వెనక్కి తిరగరా, నువ్వు వెనక్కి తిరగ, ఓయ్ నువ్వు వెనక్కి తిరగ, కొంచెం సగము వెనక్కి తిరగ, కొంచెంసేపు. ఇక్కడ ఆ కత్తి తీసుకొని ఆ అమ్మాయి ఈ పంతా కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి, గుచ్చుతున్నాడు కదా. గుచ్చితే ఏమొస్తుంది? బ్లడ్ వస్తుంది కదా. మనకు ఒక దగ్గర ఎక్కడన్నా చేతికి కాలికి దెబ్బ తగిలిందనుకో చాలా నొప్పి వస్తుంది కదా. అమ్మాయికి తలంతా ఘాట్లు పెట్టాడు. ఇంకేం పెట్టాడు? ఈపు మీద కూడా. మన కత్తి చూడగానే భయం వేస్తే ఇదా మనం ఆపరేషన్ నీకేయదా? హాస్పిటల్ ఒకసారి చూడు. మనం హాస్పిటల్లో ఏదైనా కాలు ఇరిగిందో లేదా చెయ్యి అనుకోండి, ఏదైనా కడుపులో ఏదైనా మనకు బాగలేకపోతే ఎట్లా చేస్తారు? ఇక్కడే కత్తులతో ఏం చేస్తారు? ఆపరేషన్ చేస్తారు. అర్థమైందా మీకు? అవి చూడగానే ఏమేస్తుంది మనకి. అందుకే ఏం చేస్తారంటే హాస్పిటల్కి వెళ్ళగానే కట్లు కడతారు. కంటికి ఏం చేస్తారు? ఇట్లా దూది పెట్టేసి కట్టేస్తారు అనమాట. మనం చూడనీరు. అర్థమైందా మీకు? మనకి ఇప్పుడు నాకే అనుకోండి, నాకు ఆపరేషన్ చేయాలి, నన్ను ఇట్లానే తీసుకెళ్తారా? ఆ కత్తులు చూడగానే నేనేం చేస్తాను? బయటికి పరిగెత్తా కదా. అవునా కదా? అమ్మో ఆ కత్తితో కోస్తారేమో కదా, కత్తితో కోసరం నేను బతుకుతాను అసలుకి అని ఏం చేస్తాం? బయటికి పరిగెత్తాం కదా. అట్లా చేయరు. ఏం చేస్తారంటే మనకు ఆపరేషన్ చేయాలనుకోండి, మనం సిద్ధం చేసిన తర్వాత డ్రెస్ వేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇట్లా దూది పెట్టేసి కట్టేస్తారు. అర్థమైంది మీకు ఇప్పుడు? ఈ అమ్మాయి చూస్తుంటేనే కత్తి తీసుకున్నాడు, తలంతా ఘాట్లు పెట్టినాడు, వీపంతా ఘాట్లు పెట్టినాడు. అమ్మాయి ఏం చేస్తుంది? భయపడి వణుకుతా ఉంది. అర్థమైంది మీకు? తర్వాత ఆయన ఏం చేశాడంటే అన్నీ పెట్టిన తర్వాత మంత్రాలు చదువుతూ ఉన్నాడు. ఒక మందు తీసుకొని ఆకుతో
చెట్టుతో మందు తీసుకొని దాన్ని మందుగా తయారు చేసి ఆ గాయాల మీద అంతా పెట్టేస్తాడు అనమాట. తర్వాత ఏమవుతుందంటే ఆ అమ్మాయి చెయ్యి ఇరిగింది కదా, అవునే కదా, చెయ్యి ఇరిగితే ఏం చేస్తారు? ఇట్లా చూడండి, హాస్పిటల్ అయితే ఏం చేస్తారంటే ఆపరేషన్ చేస్తారు. హాస్పిటల్ అయితే ఏం చేస్తారు? చెయ్యి ఇరిగినా కాలు ఇరిగినా ఏం చేస్తారంటే చేతి కట్టుకోవాలి, మీరు చేతి కట్టమన్నా ఆపరేషన్ చేస్తారు. అదే ఆయుర్వేద మందు అనుకోండి, ఆయుర్వేద మందు ఎట్లా చేస్తారంటే మన చెయ్యిని గట్టిగా లాగి ఏం చేస్తారు? గట్టిగా లాగుతారనమాట. ఎక్కడైతే చెయ్యి ఇక్కడ పెరిగింది అనుకోండి, ఇట్లా ఉంది నా చెయ్యి, అప్పుడు ఏం చేస్తారు? గట్టిగా ఇట్లా లాగి ఇట్లా కడతారు. అర్థమైంది మీకు? అప్పుడు ఏమవుతుంది? ఆ సెట్ చేసేటప్పుడు చాలా నొప్పిస్తుంది. అర్థమైంది మీకు? చాలా నొప్పిస్తుంది. ఆ అమ్మాయి కూడా అలాగే చూడు మాట్లాడుతుండే ఏమైందంటే ఆ అమ్మాయి కూడా అలాగే ఏం చేశాడంటే గట్టిగా చెయ్యి లాగి ఏం చేశాడు? ఏం చేశాడు? గట్టిగా లాగి ఆ అమ్మాయికి కట్టేశాడు. ఆ అమ్మాయికి ఏమైందంటే చెయ్యి ఇరిగింది కదా, చాలా నొప్పి, గట్టిగా అరుస్తూ ఉంటుంది. కట్టేసినాక ఆ అమ్మాయి ఏమైపోతుందంటే కళ్ళు తిరిగితే ఏమవుతుంది? కళ్ళు తిరిగితే పడిపోతాం కదా. ఆ అమ్మాయి ఏమైపోయిందంటే ఆ నొప్పికి ఏడుస్తుంది, కళ్ళు తిరిగి పడిపోగానే ఆయన వైద్యం చేశాడు. ఇంకెక్కడికి వచ్చాడు? బయటికి బయటకు వచ్చి వాళ్ళ అమ్మకి నాన్నకి చెప్తాడు, మీరు అమ్మాయిని తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్తాడు. ఏం చేయొచ్చు? తీసుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్తాడు. అయితే మీరు ఏమడిగినాడు? ఆయన ఏం తెమ్మన్నాడు? 2 మేకలు 2 గొర్రె పిల్లలు తీసుకొని రావాలా? ఇప్పుడు నేను వైద్యం చేశాను కానీ మందులు ఇవ్వను. ఏమన్నాడు? వైద్యం చేశాను కానీ ఇప్పుడు మందులు కావాలి కదా, నొప్పి తగ్గాలన్నా మందు కావాలి, ఇంకా ఆ గాయం మానాలన్నా ఏం కావాలి? మందులు కావాలి. ఆయన అంటాడు, నువ్వు 2 మేకలు 2 గొర్రె పిల్లలు తీసుకొని వస్తే నేనేమిస్తా? మందులు ఇస్తా అని చెప్తాడు. అనగానే ఆ అమ్మాయి ఏమైపోయింది? కళ్ళు తిరిగి పడిపోయింది కదా. వాళ్ళ నాన్న ఏం చేస్తున్నట్టు మీరు వెళ్ళిపోవచ్చు అనగానే వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడు? ఆ అమ్మాయి నడవలేని పరిస్థితిలో ఏం చేస్తున్నాడు? ఎత్తుకొని భుజం మీద వేసుకొని ఇంటికి వెళ్తా ఉన్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్న గొర్రెలు మేకలు అవి శబ్దం విని వాటిని ఏం చేస్తాడంటే తీసుకొని వచ్చి ఎవరికి ఇస్తాడు? వైదికుడికి ఇస్తాడు. అర్థమైందా మీకు? అంటే ఆయన ఫస్ట్ 2 కోళ్ళను తెచ్చాడు కదా, అవి ఏమన్నాడు ఆయన? అవి బాగలేవు, అవి మంచివి కావు అని చెప్పాడు కదా. అవి మంచివి కాదు, నాకేం కావాలి? మంచివి కావాలి, శ్రేష్టమైనవి కావాలి. అర్థమైందా? ఏం కావాలంట? ఏడికిరా? నాకు మంచి కావాలి, నాకు శ్రేష్టమైనవి కావాలి అని అడుగుతాడు. అయితే మనము ఆయనకి ఏం కావాలంటే మంచి కావాలంట. మరి యేసుప్రభుకి ఎవరు కావాలి? యేసుప్రభుకి ఎవరు కావాలి అంటే యేసుప్రభు అన్నాడు, నేను పాపులను రక్షించడానికి ఏం చేశాను? ఈ లోకానికి వచ్చాను అంటాడు. ఇక్కడ చూడండి, ఆ యేసుప్రభు నిన్ను నన్ను రక్షించడానికి ఎలా వచ్చాడంట? ఇక్కడ చూడవండి, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఏమంట? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా. దేవుడు గొర్రెపిల్లగా నిన్ను నన్ను రక్షించడానికి ఎలాగొచ్చాడంట? గొర్రెపిల్లగా వచ్చాడు. ఇక్కడ చూడండి, ఇంకా ఇక్కడ ఏం రాయబడి చదువుతారు? ఎవరన్నా కనిపిస్తుందా? కనిపించలేదా? ఇక్కడ ఏం రాయబడి ఉందంటే వధింపబడిన గొర్రెపిల్ల. ఏదంట? వధింపబడిన గొర్రెపిల్ల. వధింపబడిందంటే మన కొరకు యేసుప్రభు ఏమైనాడు? వధించబడ్డాడు. ఎలా వచ్చాడంటే యేసుప్రభు గొర్రెపిల్లగా వచ్చాడు. ఇంకా ఆయన ఏం చేయబడ్డా అంటే వధింపబడితే వచ్చాడు.
ఎలాగో అంటే ఇక్కడ చూడండి, ఎలాగో యేసు ప్రభు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఏం చేయబడ్డాడు? నల్లగొట్టబడుతూ వచ్చినాడు కదా, ఎన్నో గాయాలు పొందుతూ వచ్చినాడు. తలకు మళ్ళీ కిరీటం పెట్టారు, చేతులకు మేకులు కొట్టారు, కాళ్ళకి మేకులు కొట్టారు, ఇంకా ప్రక్కలో ఏం చేశారంట? బల్లెంతో పొడిచినారు. ఆయన పరిశుద్ధమైన రక్తం అంతా కూడా ఎక్కడ కార్చాడంటే ఆ సిలువలో కార్చాడు. ఇక్కడ చూడాలి, ఎక్కడ కార్చాడంట? సిలువలో కార్చాడు కదా. ఆ వైద్యుడు ఏం కావాలని అడిగాడంటే శ్రేష్టమైనవి గొర్రె పిల్లలు, మేక పిల్లలు కావాలని అడిగాడు కదా. యేసయ్య ఏమన్నా అడిగాడా? యేసయ్య నీ గురించి, నా గురించి, నీ పాపాల కొరకు, నా పాపాల కొరకు ఏమైనా అడిగాడా? ఏం అడగలేదు. కానీ యేసయ్య మన దగ్గర ఏం అడగలేదు. యేసయ్య మన కొరకు ఏం చేశాడు? ప్రాణము పెట్టాడు. అర్థమైందా? యేసయ్య మన కొరకు ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు. ఆయన రక్తం అంతా కార్చాడు. ఆ అమ్మాయికి ఎలాగైతే ఆ వైద్యుడు వైద్యం చేశాడు, మన పాప రోగానికి ఎవరు వైద్యం చేశారు? ఈ యేసు ప్రభువు ఏం చేశాడంటే తన శిలువ రక్తంలో మన పాపాలు కడిగి మన పాప రోగం అంతా కూడా తీసివేస్తాడు. ఎలాగంటే ఆయన గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి ఆ శిలువలో వధించబడుతూ వచ్చినాడు. అర్థమైందా? మన పాపములన్నీ ఎవరి మీద వేయబడ్డాయి? ఎవరి మీద? ఈ యేసయ్య మీద వేయబడ్డాయి. అందుకే ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ కలువరి శిలువలో ప్రాణము పెట్టారు. అర్థమైంది? ఇప్పుడు నేను అడుగుతాను, మీరు చెప్పాలి. నేను ఏమేమి చెప్పాను కథలో అవి చెప్తాను. ఏ రోగిని ఎక్కడికి తీసుకెళ్లారు? అమ్మాయికి ఏమైంది? వైద్యుడు ఏం చేశాడు? ఆ అమ్మాయికి ఏం చేశాడు? వైద్యము చేశాడు కదా. వైద్యము ఇంకేం చేశాడు అంటే ఇంకేం చేశాడు? ఏమడిగినాడు ఆయన? మేక పిల్లల్ని తీసుకొని రమ్మని చెప్పాడు కదా. ఎందుకు అంటే ఆమెని బాగు చేయడానికి తీసుకొని రమ్మని చెప్పాడు. మనల్ని యేసయ్య ఏమడుగుతున్నాడంటే నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. ఏమడుగుతున్నాడు? నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము అంటున్నాడు. మరి ఇస్తారా మీ హృదయాన్ని యేసు ప్రభుకి? కట్టె వాక్యం ఏంది? పోయిన వారం చెప్పా కదా. చెప్తురా, ఎవరు చెప్తురా? రండ్రా, ఎవరు కంటి తగ్గ చెప్తురా? కావాలి రండి, రావాలి. కథ చెప్తురండి. కంటి తగ్గనండి, కంటితో వాక్యం చెప్తురండి. పిల్లలు త్వరగా రావాలి. ఎందుకు నేర్చుకోలేదా? ఆడ చెప్పు. ఎందుకు నేర్చుకోలేను? చెప్పు, నువ్వు చెప్పు. అందరికీ ప్రెసిడెంట్ నేను పోయిన వారం పట్టేస్తాకని చెప్తాను. అందరికీ ప్రెసిడెంట్ నేను పోయిన వారం పట్టేస్తాకని చెప్తున్నాను. యెషయా 6:1 అరికాళ్ళు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమును లేదు. ఏమి ఎక్కువ చేస్తున్నావు? చెప్పండి. అందరికీ ప్రైజ్
చేతిలో ముద్దుకొని స్వస్థత ఏయ్ యోహాను 1 ఇంకెవరు నాకు చెప్తావా? ఇప్పుడు గంట దగ్గర మరగంట గంట దగ్గర చెప్పండి. ఇప్పుడు గంట వాక్యము అందరూ పలకండి, సరేనా? లోక పాపమును ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ఇదిగో. రే అందరు పలకాలి. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనము. ఇదిగో ఫోన్ పడుతుందిరా. ఇదిగో ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనము. రాసుకోవాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనము. అందరు పలకండి, ఒకసారి పలకండి. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనము. మోకరించండి, ప్రార్థన. మీరు ఎవ్వరు మాట్లాడదు. మోకరించండి, అందరూ మోకరించండి. పిల్లలందరూ మోకరించండి. ఏరా మీకు వినపడుతుందా లేదు? అసలుకి వినపడుతుందా మీకు? అసలుకి మోకరించండి రా, ప్రార్థన మోకరించండి. ఇక్కడ కథ చెప్తుంటే మాట్లాడతారా? ఎవరు చేశారు అట్లా? మోకరించండి అందరూ పైకి మోకరించాలా? పైకి మోకరించి చేతులు జోడించండి. పైకి మోకరించాలా, చేతులు జోడించండి. అందరూ కళ్ళు మూసుకుని చెప్పాలా? మళ్ళీ చెప్పాలా? ప్రార్థన అంటే ఏం చేస్తారు? మోకరించాలా, చేతులు జోడించాలా, కళ్ళు మూసుకోవాలి. అర్థమైందా? అందరు కళ్ళు మూసుకోవాలి. యేసయ్య మిమ్మల్ని చూస్తూ ఉంటారు. అర్థమైందా? యేసయ్య మిమ్మల్ని ఏం చేస్తారు? చూస్తూ ఉంటారు. మరి మోకరించండి అందరూ. కృపా ప్రేమ గల తండ్రి, గల దేవా, నీ బంగారు పదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మహోన్నతుడు, మహాగరుడు నాయన, పరిశుద్ధుడైన దేవుడు ప్రభా, మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంతవరకు నైనా పాటల ద్వారా, కథ ద్వారా ప్రభావం బిడ్డలతో మీరు మాట్లాడుతూ వచ్చినందుకే మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, నాన్న లోక పాపను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా ప్రభా, గొర్రెపిల్లగాని మీరు లోకానికి వచ్చినారు తండ్రి. దేవా, అందును బట్టి మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా నాయన ప్రభా, ఈరోజు తన అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రభా, ఎలాగైతే నేను ఆ యొక్క వైద్యుడు శ్రేష్టమైనవి అడుగుతూ వచ్చినాడు ప్రభా, మా నుంచి కూడా ప్రభా మీరు శ్రేష్టమైనది మేము ఇవ్వాలని ఆశపడుతున్న దేవుడు తండ్రి, ఇష్టపడుతున్న దేవుడు కనుక ప్రభా మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మా హృదయాన్ని మీరు కోరుకుంటున్నారు ప్రభా, మా హృదయాన్ని మీరు అడుగుతున్నారు తండ్రి. నా కుమారుడా,
నీ హృదయం నాకు ఇమ్మని సెలవిస్తున్నారు తండ్రి. అందుని బట్టి ప్రభావ మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, చెప్పబడిన ప్రతి మాటను కూడా దేవా మీరు దీవించండి, ఆశీర్వదించిన రక్షణ దయచండి ప్రభావ, మారు మనసు దయచండి, పాప క్షమాపణతో మీరు నింపండి ప్రభావ. హృదయంలో కార్యసిద్ధి కలుగు చేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. భయం భక్తి దయచండి ప్రభా. నీ సన్నిధి నీ మందిర ప్రభా నీ ఆవరణంలో ఉన్నప్పుడు తండ్రి భయం దయచమని సన్నిధిలో ప్రార్థిస్తున్నా. కృప చూపించండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే రాలేదు వారిని కూడా జ్ఞాపకం చేసుకుని సహాయపడమని మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్.